మధు మధు ఇటు చూడరా, మన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ భలే వస్తున్నాయి. పిల్లలందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఏరా మధు అలా ఉన్నావు? ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం రా, చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మనం కూడా వీడియోస్ చేస్తున్నాం గానీ ఎప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు కదరా, ఇప్పుడు చెప్దాం. అంతే అంటావా? రారా చెప్దాం. మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ? మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా కథ వింటావా, పిట్ట కథ ఒకటుంది, విన్నావంటే సరదాగా ఉంటుంది. పిట్ట సన్నగా నవ్వింది, రెక్కలు పెద్దగా ఊపింది, చాలా పైకి ఎగిరిపోయింది, వేరే ఊరికెళ్ళిపోయింది. ఒరే మహేషు ఎవరది? ఆంటీ నేను మధుని. మధు నువ్వా? ఇంటి లోపలికి రా. ఒరే మహేషు, మధు వచ్చాడు, బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పెరట్లోనే ఆడుకోండి. సరేనమ్మా. ఒరే మహేషు బయటికి రా. ఎక్కడికి రా? మీ అమ్మగారు ఎక్కడున్నారు? వంటింట్లో రా. అయితే పద మెల్లగా బయటికి వెళ్ళిపోదాం. ఒరే మా అమ్మ మాటలు వినలేదా? పెరట్లోనే ఆడుకోమంది, బయటికి వెళ్తే చితక్కొట్టేస్తుంది. ఒరే పర్లేదురా, రా బయటికి వెళ్దాం, మన వీధిలోనే ఆడుకుందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. ఒరే వద్దురా. ఏహే రా. వద్దన్నా సరే ఇంత పంతం పట్టి ఎందుకురా తీసుకొచ్చావు? మా ఇంటి పెరట్లో ఆడుకుంటే ఏమవుతుంది? ఎప్పుడు అక్కడే కదరా ఆడుకుంటాం, కొంచెం కొత్తగా ఉండాలిగా. ఒరే వద్దురా, ఇంటికి వెళ్ళిపోదాం పదరా. ఇంకా చిన్నపిల్లల ఏంట్రా నువ్వు? వచ్చాడండి పెద్ద మనిషి. వెళ్ళి ఆ కిండర్ గార్డెన్ పిల్లలతో ఇసుక పిసుక్కుంటూ ఆడుకోరా. సర్లే పద ఆడుకుందాం. ఆట కాదురా, వేటకెళ్ళాలి. వేటేంట్రా? ఇందాక మీ ఇంటికి వచ్చే దారిలో నననా 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 నానా ఇది చూడండి, నా చేతిలో ఏమున్నాయో. 50 రూపీసా? నీకెక్కడవరా సురేష్? నిన్న నేను తొండని రాయితో కొట్టా, గుర్తుందా? గుర్తుంది, అయినా దానికి డబ్బులకి సంబంధం ఏంటి? ఒరే లేజీ ఫెలోస్, మీకు తెలీదా? తొండను కొడితే డబ్బులు వస్తాయి. నిన్న ఇంటికి వెళ్లే దారిలో నాకు 50 రూపీస్ దొరికాయి. ఈ రోజు కూడా దొరకచ్చు. ఇలా రోజు దొరికితే ఎంత బాగుంటుందో. నేను డబ్బున్నోడిని అయిపోతాను. ఒరే నిజంగానే దొరుకుతాయా? చూసావుగా, నాకు దొరికాయి. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఒరే సురేష్, అయితే నా కోసం కూడా ఒక తొండను వెతుకురా, నేను కూడా రాయితో కొడతా. తొండ బిగుస్తున్నా నా కండ, ఎక్కుతాను ఎంతైనా కొండ, బాదుతాను తలకేసి బండ, ఒలుస్తాను నీ చండ, నేనే ఈ ఊరికి ప్రచండ. అదిరా మహేష్ విషయం. ఇప్పుడు ఏదైనా తొండను ఎతకాలి మనం. ఏంటి తొండను ఎతకాలా? పీతలో చేపలేమొద్దా? వెళ్ళరా, నేను అవేం నమ్మను. రేపు నేను ధనవంతుడినయ్యాక ఆ ధనుంజయ గారిని చూసి ఏడుస్తూ కూర్చో. ఎందుకు అలా పరిగెడుతున్నారు? పార్కులో నేను ఒక అబ్బాయి తొండను కొడితే డబ్బులు దొరికాయట, అందుకే మేము కూడా తొండను కొట్టడానికి వెళ్తున్నాం. ఒరే తొందరగా పదండ్రా, చీకటి పెడితే మళ్ళీ మా అమ్మ తిడుతుంది. ఒరే మధు పదరా, మనం కూడా వెళ్ళి తొండను కొడదాం. ఎందుకులేరా మహేష్, నువ్వు ఇంటికెళ్ళు, మీ అమ్మగారు వెయిట్ చేస్తున్నారుగా. ఈ మధుగాడు ఈ రోజు ఆ తొండ పని పట్టి రేపు ధనవంతుడైపోతాడు. ఒరే సారీరా, నేను కూడా వస్తా, ఇద్దరం వెళ్దాం పద. అలా రా దారికి, పద వెళ్దాం. మధు అదిగో తొండ. నన్నే వెక్కిరిస్తుందా ఇది? మహేష్ ఆ తోటలోకి దూరిందిరా, పద తోటలోకి వెళ్దాం.
రే ఇది రంగారావు తాత ఇల్లురా, అందులోకి అతని పొలం. దొరికామనుకో తొండని కాదు మనల్ని రాయికేసి కొట్టేస్తాడు. మనకంత అవసరమా? బయటికెళ్ళి వేరే తొండని పట్టుకుందాం. సమస్య లేదు, ఆ తొండ నన్ను వెక్కిరించింది, దాన్ని వదిలే ప్రసక్తే లేదు. పద. ఏమే ఆ పైపేది? నా మొక్కలకి నీళ్లు పోయాలి, పాపం ఎండలకి దాహం వేస్తున్నట్టుంది. నువ్వు అవతల వీధిలో ఉండే ఆ రైస్ మిల్ సూపర్వైజర్ కొడుకువేగా, చెప్తాన్రా నీ పని, ఉండు. మిత్రమా మహేష్, నీ మనసులో ఏమేం ఆశలు ఉన్నాయో నాకు చెప్పు, అన్నిటినీ ఇట్టే తీర్చేస్తా. నీకు రిమోట్ కంట్రోల్ కార్ కావాలా, లేదా ఎంత తిన్నా తరిగిపోని ఒక చాక్లెట్ బార్ కావాలా? నువ్వు ఇప్పిస్తానంటే రెండు కావాలరా మధు. ఇక నుంచి నేను మామూలు మధుని కాదరా, మిలీనియర్ మధుని. లెంత్ ఎక్కువైనా పర్లేదు, పెద్ద లిస్ట్ తయారు చేసుకొని ఉంచుకో. అలాగే ఆ లిస్ట్ లో సామాన్లన్నీ నీ రూమ్ లో పెట్టుకోవడానికి ఖాళీ కూడా ఉంచుకో. సర్లే గాని మధు, సారీ మిలీనియర్ మధు, ఇప్పుడు గాని ఇంటికి వెళ్ళలేదనుకో ఇంకెప్పటికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. నిజమే, చీకటి పడేలా ఉంది. పద, మనకి డబ్బులు వచ్చాక ఈ రూల్ మార్చమని ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ పెట్టాలి. డబ్బులు లాగున్నాయి. రే, ఎందుకురా నవ్వుతున్నా? అలా కంగారుగా వెతుకుతుంటే అచ్చం కోతిలాగే ఉన్నావురా. నన్నే ఎగతాలు చేస్తావా? నువ్వు రాసుకునే లిస్ట్ లో 2 ఐటమ్లు కొలను, ఆ 2 కట్ చేసినట్టే. సర్లేరా బాబు, ఇంకేమనలే. అయితే నాకు 1000 రూపాయలు రోజు దొరుకుతాయన్నమాట. ఏ జడ్జినక, ఏ జడ్జినక, ఏ జడ్జినక. ఏదిరా మధు, ఆ నోట్ ఒకసారి ఎలాగివ్వు. రే, ఇచ్చాక ఈ 1000 రూపాయలు నాది అనకూడదు మళ్ళీ. నీదే లేరా బాబు, ఓసారి ఇటివ్వు. ఒరే మధు, ఇది బిజినెస్ ఆటలో ఉండే డమ్మీ నోట్ రా. ఏంటి డమ్మీ నోటా? అయితే ఇది చల్లదా? టంగ్ క్లీనర్ లా కూడా పనికిరాదురా ఇది. రేపు దొరుకుతుందేమో లేరా, పద. తొండా, నా కల్లోకి కూడా వచ్చావా? చెప్తానుండు నీ పని. ఏమే, టిఫిన్ తయారు చేసావా? ఇంకా లేదండి, వీడు పక్క తడిపేశాడు. 3rd క్లాస్కి వచ్చాడు, ఇంకా పక్క తడపడం ఏంటే? ఒరే మధు, పాపం చిన్నపిల్లోడు, కల్లో ఏదో చూసి భయపడుంటాడండి. నాన్నగారు, ఏమైందండి? ఈ రోజు నుంచి పడుకునే ముందు టాయిలెట్ వెళ్ళి పడుకో. సాయంత్రం మిల్లు నుంచి వచ్చాక వెళ్ళి తాయెత్తు కట్టిస్తా. టీవీ ఛానల్ కూడా రాకాసు బల్లులు డైనోసార్లు చూడటం మానేసి ఏ భక్తి ఛానల్ కౌన్ బనేవో కరోడ్పతి చూడు. సరే నాన్నగారు. బాబు, ఏంటి రంగారావు గారు, ఏంటి ఇలా వచ్చారు? లోపలికి రండి. నీ అబ్బాయి ఏడి? లోపలే ఉన్నాడండి. ఏమైంది? నిన్న వచ్చి నా కాటన్ మొత్తం చంద్రవందర చేశాడు. పాపం మోకజేయమైన తొండను పట్టుకొని చంపుదాం అనుకున్నాడు. గంతకు తగ్గ బొంతలా మీ వాడితో పాటు పొలాల చెట్టు వేసుకొని ఇంకోటి కూడా ఉన్నాడు. నువ్వెలాంటివాడువో నాకు తెలుసు. నీ కొడుకని ఒకే ఒక్క కారణంతో వదిలిపెడుతున్నా. ఇంకోసారి ఇలా జరిగిందో మర్యాదగా ఉండదు. అయ్యో రంగారావు గారు, నన్ను క్షమించండి. ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ముసలోడేంటి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు? ఇప్పుడు నా పని అయిపోయిందిరా దేవుడా. ఏమే, ఆ కర్ర ఇలా ఇవ్వే. నువ్వు కొట్టాల్సింది బొంతను కాదు, మన కుటుంబంలో పుట్టిన గంతని. నాన్న మధు. నాన్నగారు వద్దండి. తొండని కొడతావా నాన్న? అది కాదు నాన్నగారు, తొండని కొడితే డబ్బులు దొరుకుతాయంట. ఎంత దొరుకుతాయి నాన్న? 50 రూపీస్ నాన్నగారు. నేను ఇస్తాను కదా నీకు 50 రూపీస్. ఏంటి నిజంగానా నాన్నగారు? నాన్నగారు, నాన్నగారు, వద్దండి నాన్నగారు.